అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. ఇప్పుడైతే మనం 7వ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలను అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా 7వ తరగతి సైన్స్లో 13వ పాఠం అయితే వేస్ట్ వాటర్ స్టోరీ, మురుగునీటి కథ అనే పాఠ్యాంశాన్ని అయితే రివ్యూ చేయబోతున్నాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా పైన కార్డ్స్లో గత 12 లెసన్లను కూడా మీకు పిన్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో నుండి కూడా మీకు ఈ చాప్టర్ నుండి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక 50 వరకు తయారు చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కావాల్సిన వాళ్ళు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ లెసన్ మొత్తాన్ని విని తర్వాత ప్రశ్నలు అయితే ప్రాక్టీస్ చేయండి, మీకు బాగుంటుంది. ఇక లెసన్లోకి వెళ్దాం. లెసన్ టైటిల్ చూస్తే 13వ లెసన్ అయితే మురుగు నీటి కథ అని కనిపిస్తూ ఉందన్నమాట. మన అందరం మన ఇళ్లలో నీటిని వాడి ఆ నీటిని మురుగు చేస్తూ ఉంటాం. మురుగు అంటే మీరు ఆశ్చర్యపోయారా? సింక్లు, షవర్లు, టాయిలెట్లు, లాండ్రీల నుండి కాలువల్లోకి వెళ్ళే నురుగుతో కూడిన నల్లటి నీరు నూనెతో కలిపి మురికిగా ఉంటుంది. దీనిని మురుగు నీరు అంటారు. అంటే మురుగు నీరు అంటే ఏంటో ఒక డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే సింక్లు అంటే మన ఇంట్లో ఉండేటటువంటి మొత్తం కడిగిన తర్వాత వచ్చేటటువంటి నీరు, షవర్లు, టాయిలెట్లు, లాండ్రీల నుండి, లాండ్రీ అంటే మనకు తెలిసిందే కదా, బట్ట ఉతికే వ్యవస్థలు ఉంటాయి కదా, అక్కడ కాలువలోకి వెళ్ళే నురుగుతో కూడిన నీరు అంటే మొత్తం నురుగుతో ఉంటాయి. దాంట్లో కానీ ఆయిల్ కానీ కలిపితే మురికిగా ఉంటాయి. ఈ మొత్తం నీటిని మనం ఏమని పిలుస్తాం? మురుగు నీరు అంటాము. ఇలా ఉపయోగించిన నీటిని వృధా చేయకూడదు. కాలువ కారకాలను తొలగించడం ద్వారా, చూడండి ఇక్కడ కాలుష్య కారకాలను తొలగించడం ద్వారా మనం దానిని శుభ్రం చేయాలి. మురుగు నీరు ఎక్కడికి వెళ్తుందో మరియు దాని వల్ల ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారంటూ ప్రశ్న వేస్తాడనమాట. మురుగునీరుని అలా పంపించేయకూడదు, మనం ఎప్పుడు కూడా దాన్ని కూడా మనం వాడుకోవాలని చెప్తే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నీరు మన జీవనాధారం అంటూ ఫస్ట్ హెడ్డింగ్ అయితే కనిపించింది అనమాట. శుభ్రమైన నీరు మానవునికి ప్రాథమిక అవసరం. అంటే మానవుడికి ప్రాథమిక అవసరం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది నీరు అని చెప్తాం. శుభ్రమైన నీటి వల్ల కలిగే అనేక ఉపయోగాల గురించి మనం ఒక మైండ్ మ్యాప్ని తయారు చేసుకుందాం. ఇక్కడ చూడండి, శుభ్రమైన నీరు ఎక్కడెక్కడ వాడతాం? తాగడానికి వాడతాం, ఇంతేకాకుండా వంటకు ఉపయోగిస్తాం. ఓకేనండి, వంటలు వండడానికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఏం చేస్తుంటాం? అదే శుభ్రమైన నీరు ఉన్నట్లయితే మనం స్నానాలకు ఉపయోగిస్తాం. అలాగే మన వంట పాత్రలను శుభ్రపరచడానికి వాడుతుంటాం, పరిశ్రమల్లో వాడుతుంటాం. ఇలా చాలా చెప్పవచ్చు అనమాట. ఇక్కడ తర్వాత మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ చూస్తే వాటర్ ఫర్ లైఫ్ అని 2005 and 15 డెకేడ్ని అయితే ఇచ్చినట్టయితే చూపిస్తున్నారు అనమాట. ఓకే, దురదృష్టవశాత్తు వాడుక కోసం సరిపోయే శుభ్రమైన నీరు అందరికీ అందుబాటులో లేదు. 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందుబాటులో లేదని నివేదికలు తెలుపుతున్నాయి. అంటే 1 బిలియన్ అంటే దాదాపుగా 100 కోట్ల మందికి పైగా శుభ్రమైన నీరు అందుబాటులో లేదని అయితే మనకైతే సర్వేలు చెప్తున్నాయి అనమాట. ఇది పెద్ద సంఖ్యలో నీటి సంబంధిత వ్యాధులు మరియు మరణాలకు కూడా కారణమవుతుంది. అంతేకాకుండా ఈ సురక్షితమైనటువంటి నీరు తీసుకోకపోవడం వల్ల కొంతమంది మరణాలకు కూడా కారణమవుతుందని చెప్పడం జరిగింది. శుభ్రమైన నీటిని సేకరించేందుకు పిల్లలు కూడా అనేక కిలోమీటర్లు నడుస్తారు. ఇది మానవ గౌరవానికి సంబంధించి తీవ్రమైన విషయం కదా. అంటే త్రాగునీటి కోసం కొన్ని కిలోమీటర్లు వెళ్ళేటటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇది చాలా దుర్భరమైనది కదా అని గుర్తు చేస్తున్నాను అనమాట. పెరుగుతున్న మంచినీటి కొరత గల కారణము జనాభా పెరుగుదల, కాలుష్యము, పారిశ్రామిక అభివృద్ధి, సరైన నీటి నిర్వహణ చేయకపోవడము మరియు ఇతర కారకాలు. అంటే ఇక్కడ చూడండి ప్రశ్న, పెరుగుతున్న మంచినీటి కొరత గల కారణాలు ఏవి? 1 జనాభా పెరుగుదల, 2 కాలుష్యము, 3 పారిశ్రామిక అభివృద్ధి, 4 సరైన నీటి నిర్వహణ చేయకపోవడం అనమాట. ఈ కారణాలు విడదీసుకోండి. ఈ పరిస్థితి యొక్క అత్యావశ్యకత గ్రహించిన ప్రపంచ జల దినోత్సవమైన మార్చి 22, 2005 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక నిర్ణయాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. అదే 2005-15 కాలాన్ని జీవం కోసం జలం పైన కార్యాచరణకే అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇక్కడ అంటే ప్రపంచ జల దినోత్సవం 2005 మార్చి 22న ఒక నిర్ణయం అయితే మనకి UN తీసుకోవడం జరిగింది. అదేంటంటే రానున్న దశాబ్దాన్ని
జీవం కోసం జలం అనే ఒక దశాబ్దంగా ప్రకటించడం అయితే జరిగింది. ఈ దశాబ్దంలో చేసిన అన్ని ప్రయత్నాలు సురక్షిత మంచినీటిని పొందలేని వారి సంఖ్యను సగానికి తగ్గించడమే లక్ష్యం పెట్టుకున్నారు. అంటే ఈ రానున్న 2015 దశాబ్దంలో ఇప్పటి వరకు అయితే ఎంతమందికి అయితే సురక్షిత మంచినీటి లేదో వారి సంఖ్య సగానికి తగ్గించాలని వారి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. చూడండి, 1వ పేజీలోనే మీకు ఎన్ని క్వశ్చన్ రావడానికి అయితే అవకాశం ఉందో. ఒకటి, వాటర్ ఫర్ లైఫ్ డెకేడ్ అని ఏ కాలాన్ని పిలుస్తారు, అలాగే దీన్ని ఎప్పుడు తీర్మానం చేశారు, అలాగే ఇప్పటికి 2005 నాటికి సురక్షిత మంచినీటి అందుబాటులో లేని ప్రజలు ఎంతమంది, మురుగునీరు అంటే ఏంటి అనే ప్రశ్నలు అనేవి ఈ పేజీ నుండి మనకు రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా లక్ష్యం దిశలో గుర్తించదగిన పురోగతి ఉంది, కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. నీటిని శుభ్రపరచడం అనేది నీటి వనరులోకి ప్రవేశించే ముందు లేదా తిరిగి ఉపయోగించబడే ముందు కాలుష్య కారకాలను తొలగించే ప్రక్రియ. అంటే నీటిని శుభ్రపరచడం అంటే ఏంటి అంటే నీటి వనరులోకి కాలుష్యాలు వెళ్ళడం కానీ, ఒకవేళ కాలుష్యాలు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఉపయోగించే ముందు కానీ చేసే ఒక ప్రక్రియ అన్నమాట. ఓకే, ఈ విధంగా వృధా నీటిని శుద్ధి చేసి ప్రక్రియను సాధారణంగా మురుగునీటి శుద్ధి అంటారు. మురుగునీటిని మనం శుద్ధి చేసి ఉపయోగించుకోవడాన్ని మురుగునీటి శుద్ధి అంటారు. ఇందులో ఉండే దశల గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మురుగు అంటే ఏమిటి? ఇల్లు, పరిశ్రమలు, ఆసుపత్రులు, కార్యాలయాలు వంటి వాటి నుంచి విడుదలయ్యే వృధా నీటిని మురుగునీరు అంటారు. ఇది తుఫాను లేదా భారీ వర్ష సమయంలో వీధుల్లో ప్రవహించే వర్షపు నీటిని కూడా కలిగి ఉంటుంది. రోడ్లు మరియు ఇండ్ల పైకప్పుల నుండి ప్రవహించే నీరు దానితో పాటు హానికరమైన పదార్థాలను తీసుకొస్తాయి. మురుగు ఒక ద్రవ పదార్థం. చూడండి ఒకసారి గుర్తుపెట్టుకోండి, మురుగు అనేది ఒక ద్రవ వ్యర్థం. అందులో ఎక్కువ భాగం నీరు, కరిగిన మరియు తేలియాడే మలినాలు ఉంటాయి. ఇక్కడ ఒక ప్రశ్న అండి, మురుగు అనేది డాష్ అని అడుగుతాడు అనమాట. ద్రవ పదార్థమా, ద్రవ లేదా ఘన పదార్థాల మిశ్రమమా చాలా అడుగుతాడు. కానీ క్లియర్గా మీకేముంది, మురుగు ఒక ద్రవ వ్యర్థం అని క్లియర్గా రాసింది కాబట్టి అక్కడ మీరు ఆప్షన్ తీసుకునేటప్పుడు ద్రవ వ్యర్థం అని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక కృత్యం 13.2 చూస్తే, మీ ఇంటిలో సమీపంలో పాఠశాల లేదా రోడ్డు పక్కన బహిరంగంగా ఉన్న మురుగు కాలువను గుర్తించండి మరియు దాని గుండా ప్రవహించే నీటిని పరిశీలించండి. అంటే మీరు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా సరే ఈ డ్రైనేజీ కెనాల్స్ ఉంటాయి కదా, వాటిని పరిశీలించండి అన్నాడు. రంగు, వాసన మరియు ఏదైనా ఇతర పరిశీలన నమోదు చేయండి. మీ స్నేహితులు మరియు మీ ఉపాధ్యాయులతో చర్చించి క్రింది పట్టిక పూరించండి అని ఇవ్వడం జరిగింది. మురుగు అనేది తేలియాడే ఘన పదార్థాలు, కర్బన మరియు అకర్బన కలుషితాలు, పోషకాలు, పూతికాహారాలు, వ్యాధికారక బ్యాక్టీరియాలు మరియు ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉన్న సంక్లిష్ట మిశ్రమం అని మనకు తెలుసు. చూసారా, మురుగు అనేది ద్రవ వ్యర్థం. ఇందులో ఏమేమి ఉంటాయి? ఘన పదార్థాలు ఉంటాయి, కర్బన పదార్థాలు ఉంటాయి, అకర్బన కలుషితాలు ఉంటాయి, పోషకాలు ఉంటాయి, పూతికాహారాలు ఉంటాయి, వ్యాధికారక బ్యాక్టీరియాలు ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటాయి. అన్నీ ఉండేటటువంటి ఒక సంక్లిష్ట మిశ్రమాన్ని మనం మురుగు అంటాము. ఓకే, టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మురుగులో ఉండేటటువంటి పదార్థాలు చూద్దాం. అంటే మనం ఏవైతే కర్బన పదార్థాలు అనుకున్నాం కదా, ఆ కర్బన పదార్థాలు ఏమేమి ఉంటాయి? 1, మానవ మలం. 2, జంతువుల వ్యర్థాలు, నూనెలు, యూరియా, పురుగు మందులు, కలుపు సంహారకాలు, పండ్లు మరియు కూరగాయలు వ్యర్థాలు మొదలైనవి. అకర్బన మలినాలు చూసుకున్నట్లయితే మనకి ఏమేమి ఉంటాయి? నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు. పోషకాలు చూసుకున్నట్లయితే ఫాస్ఫరస్, నైట్రోజన్లు. బ్యాక్టీరియా చూసుకుంటే కలరా వ్యాధిని కలిగించే విబ్రియో కలరా. చూడండి ఇక్కడ బిట్ వస్తుంది. కలరా కారణమైనటువంటి బ్యాక్టీరియా ఏది? విబ్రియో కలరా. టైఫాయిడ్ కలిగించే బ్యాక్టీరియా ఏది? సాల్మోనెల్లా పారా టైఫై బ్యాక్టీరియా. అలాగే విరేచనాలు కలిగించేటటువంటి సూక్ష్మజీవులు కూడా ఇందులో ఉంటాయి, అవే ప్రోటోజోన్లు. ఇవన్నీ కూడా మన మురుగునీటిలో ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారా, దాదాపుగా 3 ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉంది. నీరు తాజాగా అయ్యే విధానము ఒక సంఘటనాత్మక ప్రయాణం అంటూ ఒక మాట అయితే చెప్పడం జరిగింది ఇక్కడ. ఇల్లు లేదా పబ్లిక్ బిల్డింగ్లో సాధారణంగా ఒక జట్టు పైపులు స్వచ్ఛమైన నీటిని తెస్తాయి, మరొక జట్టు పైపులు మురుగునీటిని తీసుకువెళ్తాయి. అంటే మనం సాధారణంగా బిల్డింగ్లో కానీ మన ఇంటికి కానీ చూసుకుంటే కొన్ని పైపులు అనేవి మనకి ఇంటికి మంచినీరు తీసుకొస్తుంటే కొన్ని పైపులు అనేవి మనకి మురుగునీరు బయటికి తీసుకెళ్తూ ఉంటాయి. ఇది అందరూ మనకు తెలిసిందే. సిటీలో అయితే కనిపిస్తుంది, పల్లెటూరులో అయితే కాదు. మన ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మంచి వాటర్ తెచ్చే ట్యాప్లు వస్తూ ఉంటాయి, దాని కుళాయి ట్యాప్ల నుండి మన ఇంటికి నీరు వస్తుంది. అండ్ ఇంటి నుండి బయటకు పోయేటప్పుడు డ్రైనేజ్ కెనాల్కి కూడా బాత్రూమ్ నుండి, కిచెన్ నుండి కొన్ని పైపుల గుంపు అయితే వెళ్తుందన్నమాట. మనం వీటిని నేల అడుగు భాగంలో చూడగలగడాన్ని ఊహించుకోండి. అంటే వీటిని మనం ఎక్కడ చూడొచ్చు? నేలలో చూస్తుంటాం. అప్పుడు చిన్న పెద్ద మురికి నీటి పైపులు వలన చూడగలం.
చూడండి ఒకసారి మనది చిన్న పెద్ద మనకేమో మురుగునీటిలో కనిపిస్తుంటాయి. సాధారణంగా అంటే మన సిటీలో చూస్తే డ్రైనేజీలు ఎలా ఉంటాయో చెప్పండి, ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్క పైప్ వస్తూ ఉంటుంది. ఇది ఒక పెద్ద గొట్టానికి కలపబడి ఉంటాయన్నమాట. వీటిని మురుగునీటి గొట్టాలని, ఈ వ్యవస్థను మురుగునీటి వ్యవస్థ అంటారు. అంటే ఇంటి నుండి వచ్చేటటువంటి మురుగునీటి పైపులన్నింటినీ కలిపి మురుగునీటి వ్యవస్థ అన్నాడు అనమాట. ఈ మురుగునీటిని ఉత్పత్తి చేసే ప్రదేశం నుండి పారవేసే ప్రదేశం వరకు, అంటే మురుగునీటి శుద్ధి ప్రాంతం వరకు తీసుకువెళ్ళే ఒక రవాణా వ్యవస్థ వంటిది మురుగునీటి వ్యవస్థలో ఉంటుంది అని చెప్పాడనమాట. అంటే ప్రతి 50 మీటర్ల నుండి 60 మీటర్ల వరకు లేదా 2 లేదా అంతకన్నా ఎక్కువ గొట్టాల జంక్షన్ వద్ద మరియు దిశలో మార్పు ఉన్న పాయింట్ల వద్ద మ్యాన్ హోల్స్ ఉంటాయి. అంటే మనకి సిటీలో రోడ్డు పైన నడుస్తుండేటప్పుడు అక్కడక్కడ మనకి ఇనప పల్లెలు అయితే కనిపిస్తుంటాయి కన్నాలుండి. అక్కడ ఏమవుతాయంటే 2-3 రోడ్ల నుండి కూడల నుండి వచ్చేటటువంటి మురుగునీటి పైపులు కలిసే చోట అక్కడ ఏదైనా సరే చెత్త స్టాక్ అయి ఉండిపోకుండా వాటిని ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకోవడానికి అక్కడ ఓపెన్గా ఒక హోల్ అయితే పెట్టి దాని మీద క్యాప్ వేస్తారు. ఆ హోల్ని మనం ఏమని పిలుస్తాం, మ్యాన్ హోల్స్ అని పిలుస్తామని ఇవ్వడం జరిగిందనమాట. అలాగే 13.3లో చూస్తే మీ ఇంటిలో పాఠశాల భవనంలో మురుగునీటి మార్గాన్ని అధ్యయనం చేయండి, క్రింది వాటిని చేయండి అని ఇవ్వడం జరిగిందనమాట. మురుగు మార్గం యొక్క రేఖాచిత్రం గీయండి, మ్యాన్హోల్ల సంఖ్యను కనుగొని వీధిలో నడవండి లేదా క్యాంపస్ను సర్వే చేయండి, వీలైతే తెరిచి ఉన్న మురుగు కాలు పరిశీలించండి, దాని లోపల చుట్టుపక్కల ఏ జీవులు ఉన్నాయో నమోదు చేయండి. ఒకవేళ మీ ప్రాంతంలో మురుగునీరు వ్యవస్థ లేకపోతే మురుగునీరు ఎటుపోతుందో తెలుసుకోండి. అంటే సిటీలో అయితే మనకి మురుగునీటి వ్యవస్థ ఉంటుంది, అయితే మన పల్లెటూరులో ఎలా ఉంటుంది, పల్లెల్లో కానీ చిన్న సైజు గ్రామాల్లో కానీ చూస్తే ఇదంతా కూడా వెనకాల ఇంకుడు గుంతలోకో లేదా 2-3 ఇల్లు కలిపి ఒక పెద్ద మనకి నీటి ప్రవాహాల్లోకి కలిపేయడం మీద జరుగుతూ ఉంటుందన్నమాట. సరే, మురుగునీటి శుద్ధి కర్మాగారంలో జరిగే ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది అంటూ ఇవ్వడం జరిగింది. ఒక పెద్ద గాజు జాడీలో 3/4 వంతు నీరు నింపండి, దానికి కొన్ని మురికిగా ఉన్న కర్బన పదార్థాలైన గడ్డి, నారింజ తొక్కలు, కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ మరియు కొన్ని చుక్కల సిరా లేదా ఇతర రంగులు కలపండి. ఇది యాక్టివిటీ చేయమన్నాడు అనమాట. ఓకేనా. జాడీకి మూత పెట్టి బాగా కదిలించి మిశ్రమాన్ని 2 రోజుల పాటు ఎండలో ఉంచండి. 2 రోజుల తర్వాత మిశ్రమాన్ని కదిలించి పరీక్ష నాళికలో కొద్దిగా పోయండి. ఈ పరీక్ష నాళికను శుద్ధి చేయడానికి ముందు నమూనా 1గా తీసుకోండి. కాగితంపై రాసి పరీక్ష నాళిక అతికించాను అన్నాడు అనమాట. అక్వేరియంలో ఉపయోగించే ఎరేటర్ను ఉపయోగించి గాజు జాడీలోని గాలిని నింపండి. అంటే అక్వేరియంలో మనం చూసుకున్నట్లయితే కింద నుండి గాలిని పంపు చేయడానికి ఒక చిన్న మిషన్ అయితే పెట్టుంటాం అనమాట, పంపు లాంటిది. అది కింద నుండి పైకి గాలి పంపుతూ ఉంటుంది, దాన్ని ఎరేటర్ అని పిలుస్తాం. అలాంటివి తీసుకొచ్చి ఈ గాజు జాడీలో పెట్టండి. వాయు ప్రసరణ కోసం కొన్ని గంటలు ఎరేటర్ను ఉంచండి. ఎరేటర్ను రాత్రంతా ఉంచండి. ఎరేటర్ లేకపోతే యాంత్రికంగా మిశ్రమ గడ్డి లేదా మిశ్రమ పరికరం ఉపయోగించి మీరు దాన్ని చాలాసార్లు కదించవలసి వస్తుంది. అంటే ఆ మిశ్రమం అనేది ఒకే దగ్గర కూర్చోకుండా కంటిన్యూగా దాన్ని కదుపుతూనే ఉండాలి. మరుసటి రోజు వాయు ప్రసరణ పూర్తయినప్పుడు మరొక పరీక్ష నాళికలో కొద్దిగా నీటి నమూనాను పోయండి. దీనిని వాయు ప్రసరణ తర్వాత నమూనా 2గా గుర్తించండి. అంటే బాగా కలిపిన తర్వాత ఏర్పడిన మిశ్రమాన్ని 2 తయారు చేయండి. ఒక వడపోత కాగితాన్ని శంకు ఆకారంలో మడవండి, అంటే కోన్ షేప్లో మడిచి కాగితాన్ని తడి చేసి గరాటలో అమర్చండి. గరాటను స్టాండ్కి అమర్చండి. దాని కింద ఒక బీకర్ను ఉంచండి, అంటే ఫిల్టర్ చేయబోతున్నాం. గరాటులో ఇసుక, సన్నని రాళ్ళు, మధ్యస్థంగా ఉండే రాళ్ళను పొరలుగా ఒకదాని తర్వాత ఒకటి పోయండి. అంటే రాళ్ళు ఇసుక అని మనకేం చేయమన్నాడు, ఏర్పాటు చేయమన్నాడు. అసలైన వడపోత యంత్రంలో వడపోత కాగితంను ఉపయోగించరు, కానీ ఇసుక పొరలు చాలా మీటర్ల లోతులో ఉంటాయి. అంటే మనం ఇక్కడ వడపోత వాడేస్తున్నాం, కానీ సాధారణంగా మురుగునీరు చేసే దగ్గర ఏం చేస్తారంటే అక్కడ వడపోత కాగితాలు వాడరు, ఇసుక కొన్ని మందపాటి ఇసుక దిమ్మలు అయితే వాడతారనమాట. దాని ద్వారా నీటిని పంపిస్తారు. గాజు జాడీలో మిగిలిన వాయు ప్రసరణ జరిగిన ద్రవాన్ని వడపోత ద్వారా బీకర్లో పోయండి. వడపోత కాగితంపై నుండి ద్రావణం చిందకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా పరీక్ష నాళిక నుండి వేసేటప్పుడు వడపోత కాగితం నుండి బయటపడకుండా జాగ్రత్త పడండి అన్నాడు అనమాట. వడపోసిన తర్వాత ద్రావణం స్పష్టంగా లేకుంటే స్పష్టమైన నీరు వచ్చే వరకు ద్రావణాన్ని వడిపోయండి. అంటే వడపోసిన తర్వాత అది స్పష్టంగా క్లియర్గా లేకపోతే అది క్లియర్గా వచ్చేంత వరకు మళ్ళీ వడపోయండి అని చెప్పాడు అనమాట. వడపోసిన ద్రావాన్ని ఇంకొక పరీక్ష నాళికలో తీసుకొని దాన్ని వడపోసిన ద్రావణం నమూనా 3గా గుర్తించండి అంటూ 3 యాక్టివిటీస్ అయితే ఇచ్చాడనమాట. ఇక్కడ వడపోసిన నీటి యొక్క మరొక నమూనాను 4వ పరీక్ష నాళికలో తీసుకోండి. క్లోరిన్ ట్యాబ్లెట్ను చిన్న ముక్కలుగా
దానిలో వేయండి. మీరు స్పష్టంగా వచ్చే వరకు బాగా కలపండి. ఈ పరీక్ష నాళికను క్లోరిన్ కలిపిన నీరు నమూనా 4గా గుర్తించండి. అన్ని పరీక్ష నాళికల్లో నమూనాలు జాగ్రత్తగా పరిశీలించండి, రుచి చూడకండి అని ఇచ్చాడనమాట. వాటిని వాసన చూస్తే చాలు. ఇప్పుడు మీరు ఈ కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. వాయు ప్రసరణ తర్వాత ద్రావణంలో మీరు ఏ మార్పును గమనించారు? వాయు ప్రసరణ వాసనను మార్చిందా? ఇసుక ఫిల్టర్ ద్వారా ఏం తొలగించబడింది? క్లోరిన్ రంగును తీసివేసిందా? క్లోరిన్కి వాసన ఉందా? ఇది మురుగు కంటే దుర్గంధంగా ఉందా? అంటూ కొన్ని ప్రశ్నలు అయితే వేశాడనమాట. ఇక్కడ చూద్దాం. వాయు ప్రసరణ తర్వాత ద్రావణంలో మీరు ఏం గమనించారంటే ద్రావణంకి ఒక రంగు, ఒక దుర్వాసన కూడా మీకు వచ్చి ఉంటుంది. వాయు ప్రసరణ వాసన మార్చిందంటే ఖచ్చితంగా వాసన మారుస్తుంది అనమాట. ఇసుక ఫిల్టర్ ద్వారా ఏం తొలగించబడిందంటే మురుగునైతే తీసేసాం కానీ దాంట్లో వాసనని, రంగుని తీయదనమాట. క్లోరిన్ ఎప్పుడైతే మనం కలుపుతామో క్లోరిన్ బిళ్ళలు దానికి ఉన్న రంగు, వాసన రెండూ పోతాయి అన్నమాట. ఇక మురుగునీటి శుద్ధి కర్మాగారం WWTP, ఓకేనండి. చూడండి, వేస్ట్ వాటర్ ఫిల్టరైజేషన్ అనమాట. చూద్దాం. ఇది మురుగు నీటి శుద్ధిలో భౌతిక, రసాయన మరియు జీవ సంబంధమైన ప్రక్రియలు ఉంటాయి. ఇవి నీటిని కలుషితం చేసిన భౌతిక, రసాయన, జీవ సంబంధిత పదార్థాలను తొలగిస్తాయి. చూడండి, ఇక్కడ ఇన్ని పదాలు అంటే భౌతికంగా ఉండేవి, రసాయనికంగా ఉండేవి, జీవ సంబంధిత వ్యర్థాలు కూడా ఉంటాయి, బ్యాక్టీరియా లాంటి వాటిని కూడా మనం ఫిల్టర్ చేయాలి. మురుగునీరు బార్ స్క్రీన్లను గుండా పంపబడుతుంది. బార్ స్క్రీన్లు అంటే పొడవైన రాడ్డులు ఉంటాయండి, రాడ్డుల గుండా గుడ్డలు, కర్ర ముక్కలు, డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు, నాప్కిన్స్ వంటి పెద్ద వస్తువులు ఇక్కడ తొలగించబడతాయి. వీటి ద్వారా పంపిస్తే పెద్ద పెద్ద వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉండిపోతాయి అన్నమాట. ఓకేనా. తర్వాత నీరు దుమ్ము, ఇసుక తొలగించు ట్యాంకులోకి వెళ్తుంది. ఇక్కడ దీని ఫలితంగా ఇసుక, దుమ్ము, గులకరాళ్ళు అడుగున చేరడం కోసం నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తారు. అంటే నెమ్మదిగా పంపించడం వల్ల అందులో ఉండేటటువంటి దుమ్ము, ఇసుక అనేవి అడుగు భాగాన్ని చేరుతాయి అన్నమాట. తర్వాత ఒకవైపు వాలుగా ఉండే పెద్ద ట్యాంకులోకి నీటి పంపబడుతుంది. మలం వంటి ఘన వ్యర్థాలు ట్యాంకు అడుగు భాగాన చేరుతాయి. దీన్నే స్కాపర్ అనే పరికరం ద్వారా తొలగిస్తారు. ఇక్కడ చూస్తారు కదా. 3వ స్టేజ్లో ఏం చేస్తారంటే అందులో మలిన పదార్థాలు ఏవైనా స్టాక్ ఉంటే వాటిని స్కాపర్ అనే పదార్థంతో తొలగిస్తారు. దీన్ని చూడండి ఒకసారి. ఓకే, దీన్ని ద్రవరూప స్లడ్జ్ అంటే బురద అంటారనమాట. ద్రవ రూపంలో ఉండే బురద అంటారు. పైకి తేలియాడే నూనె, గ్రీజు వంటి పదార్థాలను స్కీమర్లతో తొలగిస్తారు. స్పష్టంగా కనబడి ఈ నీటిని శుద్ధజలం అంటారు. శుద్ధజలం చూడండి, శుద్ధజలం కాదు, శుద్ధజలం. బురద ఒక ప్రత్యేక ట్యాంకుకు బదిలీ చేయబడుతుంది. అక్కడ అది అవాయు బ్యాక్టీరియా ద్వారా కుళ్ళిపోయినట్లు చేస్తాయి. ఈ ప్రక్రియలో ఉత్పత్తి చేయబడిన బయోగ్యాస్ ఇంధనంగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనం ఏదైతే ద్రవ రూపంలో మనం ఏదైతే బురద వేడి చేస్తామో స్లడ్జ్ అంటున్నాం కదా, దీన్ని వేరే ట్యాంకుకు పంపించి అక్కడ బయోగ్యాస్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు, లేదా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయం చేయడానికి గాలిని శుద్ధి చేసిన నీటిలోకి పంపుతారు. నీటిలో మిగిలిపోయిన మానవ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, సబ్బులు మరియు ఇతర వ్యర్థ పదార్థాలన్నీ బ్యాక్టీరియాలు వినియోగించడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత చూద్దాం. కొన్ని గంటల తర్వాత నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంక్ అడుగు భాగంలో చేరి క్రియాశీల మురుగుగా మారుతుంది. చూసారా, సూక్ష్మజీవులన్నీ కూడాను అంటే ఇప్పటి వరకు కూడాను మనకి స్లడ్జ్ కానివ్వండి, మానవ వ్యర్థాలన్నీ కానీ తీసేయడం జరిగింది. ఇప్పుడు జీవ సంబంధితమైనటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా ఏమవుతాయి, ఆ నీటికి అడుగు భాగం చేరితే వీటిని క్రియాశీల మురుగు అంటారు. ఈ క్రియాశీల మురుగులో దాదాపు 97% నీరు ఉంటుంది. ఇసుక ఆరబెట్టే పడకల లేదా యంత్రాల ద్వారా నీటిని తొలగిస్తారు. ఓకే, నేలకు తిరిగి పోషకాలు అందించడానికి ఎండిన మురుగు ఎరువుగా వాడబడుతుంది. అలా దీన్ని ఏం చేస్తారంటే ఇసుక ఆరబెట్టే పడకలు లేదా యంత్రాల ద్వారా దీంట్లోకి నీరు పంపించడం ద్వారా అందులో ఉండేటటువంటి వ్యర్థాలనేవి వేరు చేయడం జరుగుతుంది. అలా మనకు కావాల్సినటువంటి పోషకాలు అనేవి తిరిగి నేలలోకి చేరేటట్లుగా చేస్తారనమాట. ఇలా శుద్ధి చేసిన నీటిలో చాలా తక్కువ స్థాయి కార్బన్ పదార్థాలు మరియు తేలియాడే పదార్థాలు ఉంటాయి. నీటిని సముద్రాల్లోకి కానీ, నదుల్లో కానీ, భూమిలోకి విడుదల చేస్తారు. ఆ నీటిని
ఏం చేస్తారంటే వ్యర్థాలన్నీ కూడా తీసేసిన తర్వాత అన్నిటిని నదుల్లో కలపడం కానీ లేదా భూమిలోకి కానీ సముద్రంలోకి వదులుతారనమాట. దీనివల్ల ఏమవుతుంది, ప్రకృతి దాన్ని మరింత శుభ్రపరుస్తుంది. కొన్నిసార్లు నీటిని పంపిణీ వ్యవస్థలోకి విడుదల చేయడానికి ముందు క్లోరిన్ లేదా ఓజోన్ వంటి రసాయనాలను కలుపుతారు. ఇవి క్రిమిరహితం చేస్తాయి. సో మరో ప్రశ్న, సో క్రిమిరహితంగా చేసేది ఇప్పటి వరకు మనం క్లోరిన్ గురించి విన్నాం, ఇప్పుడు ఓజోన్ కూడా ఇక్కడైతే చర్చించడం జరిగిందనమాట. అయితే చైతన్యవంతమైన పౌరుడిగా మారాలంటే మనం ఏం చేయాలి? వ్యర్థాల ఉత్పత్తి అనేది మానవ కార్యకలాపాలలో సహజమైన భాగం. ఇది సాధారణంగా ప్రతి ఒక్క మానవుడు చేసే పని. మరి వ్యర్థం రకం మరియు ఉత్పత్తి చేయబడే వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించవచ్చు, అంటే వాటిని మనం స్థాయిని తగ్గించవచ్చు. తరచుగా మనం దుర్గంధమైన వాసనతో ఇబ్బంది పడుతుంటాం. బహిరంగ మురుగు కాలువలో చూస్తే అసహ్యంగా ఉంటుంది. వర్షాకాలంలో మురుగు కాలువలు పొంగి పొరలడంతో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది. రోడ్లపై బురద మడుగులు దాటి వెళ్ళాలి. చాలా వరకు అనారోగ్య మరియు అపరిశుభ్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈగలు, దోమలు మరియు కీటకాలు దానిలో సంతానోత్పత్తి చేస్తాయి. అంటే మన చుట్టూ ఉండే మురుగు కాలువలు అంటే వర్షాకాలంలో మనకి పైకి రావడం అయితే చూస్తున్నామంటాం. దీనివల్ల ఏమవుతుంది, మనకి వాటిలో సూక్ష్మజీవులు కానీ ఈగలు, దోమలు పెరగడం వల్ల మనకి చాలా ఇబ్బంది పెడుతుంటాయి అనమాట. వ్యాధులన్నీ వస్తుంటాయి. మీరు చైతన్యవంతమైన పౌరులై ఉంటే మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీని సంప్రదించవచ్చు. మురుగు కాలువలపై మూతలు పెట్టమని పట్టుబట్టవచ్చు. అంటే మురుగు కాలువల నుండి నీరు రాకుండా మన కప్పులేమని మనం బలవంత పెట్టవచ్చు. ఎవరి ఇంటి మురుగు నీరైనా మీ పరిసరాలు మురికిగా చేస్తే ఇతరుల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని మీరు తప్పక వారిని కోరండి. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి పనులు చేస్తూ ఉంటే అది వాళ్ళ ఆరోగ్యానికే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుందని సజెషన్ ఇవ్వమంటున్నాడు అనమాట. మెరుగైన ఇంటి నిర్వహణ పద్ధతులు. ఇంటి నుండి వ్యర్థాలు మరింత కాలుష్య కారకాలను తగ్గించడానికి లేదా తొలగించడానికి కొన్ని మార్గాలు. ఒకటి, మీరు కాలువలోకి ఏమి విడిచిపెడుతున్నారో చూడండి. వంట నూనె మరియు కొవ్వులు కాలువలో వేయకూడదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వంట నూనె, కొవ్వులు కాలువలోకి వేయకూడదు. అవి గట్టిపడి పైపులు మూసివేయవచ్చు. తెరచి ఉన్న మురుగు కాలువలోకి కొవ్వులు నేల రంధ్రాలను మూసుకుపోయేటట్లు చేసి నీటిని వడకట్టడంలో నేల ప్రభావాన్ని తగ్గిస్తాయి. నూనె మరియు కొవ్వులు చెత్తబుట్టల్లో వేయండి. నూనె కానీ కొవ్వులు కానీ ఉంటే వాటిని చెత్తబుట్టల్లో వేయాలి. ఇవి మనకేమవుతాయంటే నేలపైన తెట్టులా ఏర్పడి ఇంకిపోయే సామర్థ్యాన్ని తగ్గించేస్తాయి. పెయింట్స్, ద్రావకాలు, పురుగు మందులు, మోటార్ ఆయిల్స్, మందులు వంటి రసాయనాలు శుద్ధి చేయడంలో సహాయపడే సూక్ష్మజీవులు కూడా చంపవచ్చు. కాబట్టి వాటిని మురుగు కాలువలో పడేయకండి. కాబట్టి పెయింటింగ్స్ కానీ, ద్రావకాలు కానీ, పురుగుల మందులు కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే శుద్ధి చేయడంలో సహాయపడే సూక్ష్మజీవులు కూడా మనకు ఉంటాయి కొన్ని. వాటిని ఏమని పిలుస్తాం, ఇంత ముందు లెసన్లో చెప్పా, విచ్ఛిన్న కార్లు అంటాం. వాటిని కూడా నాశనం చేసే ప్రమాదం అయితే ఉందన్నమాట. వాడిన టీ ఆకులు, ఘనఆహార వ్యర్థాలు, మృదువైన బొమ్మలు, పత్తి, శానిటరీ టవల్స్ మొదలైనవి చెత్తబుట్టలో వేయాలి. ఈ వ్యర్థాలు కాలువలు నిండేలా చేస్తుంటాయి అన్నమాట. వెంటనే వేస్తే ఏమవుతాయి, కాలువలు నిండిపోయి బ్లాక్ అయిపోవడానికి అవి కారణాలు అవుతాయి. అవి ఆక్సిజన్ యొక్క సులభమైన ప్రసరణను అనుమతించవు. అందువల్ల వ్యర్థాల క్షీణత ప్రక్రియత అడ్డుకుంటుంది. అంటే వ్యర్థాలు తొందరగా చెడిపోయే లక్షణాన్ని తగ్గించేస్తుంది అని అయితే మనకైతే చెప్పడం జరిగింది. తర్వాత 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. దీనికి క్రింది సరైన మురుగునీటి పారుదల మరియు ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడం అంటే అనేక కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయని చెప్పడం జరిగింది. తర్వాత వర్మీ ప్రాసెసింగ్ మరుగుదొడ్లు అండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనకి వానపాముల ద్వారా మానవ విసర్జన శుద్ధి చేసే మరుగుదొడ్ల రూపకల్పన భారతదేశం పరీక్షించబడింది. భారతదేశంలో మానవ వ్యర్థాలను సురక్షితంగా ప్రాసెస్ చేయడానికి ఒక ఉత్తమమైన తక్కువ నీటి వినియోగ మరుగుదొడ్లు అని కనుగొనబడింది అనమాట. మరుగుదొడ్ల యొక్క నిర్వహణ చాలా సులభం మరియు పరిశుభ్రమైనది. మానవ విసర్జితాలు పూర్తిగా మట్టికి అవసరమైన వర్మీ కేకులుగా, చూడండి, వర్మీ కేకులుగా మార్చబడతాయి. ఇది నేలకు అవసరమైన చాలా మంచి వనరు. చూసారా, మానవ విసర్జితులు అనేవి మట్టికి అవసరమైన వర్మీ కేకులుగా మార్చడానికి ఇప్పుడు కొత్తగా అయితే భారత ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. పారిశుద్ధ్యము మరియు వ్యాధి. పేలవమైన పారిశుద్ధ్యం మరియు కలుషితమైన త్రాగునీరు పెద్ద సంఖ్యలో వ్యాధి కారకాలకి కారణమవుతుంది. అంటే సరైన పారిశుభ్ర వ్యవస్థ లేకపోవడం కానివ్వండి, కలుషితమైన నీరు తాగడం కానివ్వండి. మన దేశంలో పరిస్థితులను చూద్దాం. ఇప్పటికే చాలామంది ప్రజలు మురుగునీటి సౌకర్యాలు
లేకుండా ఉన్నారు. వారంతా ఏ విధంగా ఉపశమనం పొందుతున్నారు? మన ప్రజల్లో చాలా ఎక్కువ భాగం నదీ తీరాల వద్ద, రైల్వే ట్రాకుల పైన, పొలాల దగ్గర బహిరంగంగా మరియు చాలాసార్లు నేరుగా నేలలో మల విసర్జన చేస్తుంటారు. సరైన శుద్ధి ప్రక్రియ చేయని మానవ విసర్జితం ఆరోగ్యానికి హానికరం. దీని ఏమంటే ఓపెన్ డెఫికేషన్ అంటాం కదా, బహిరంగ మల విసర్జన చేయడం వల్ల ఆరోగ్యాలకు హానికరం అని చెప్పడం జరుగుతుంది. ఇది నీటి కాలుష్యం మరియు నేల కాలుష్యం కలిగించవచ్చు. ఉపరితల జలాలు మరియు భూగర్భ జలాలు రెండూ కలుషితం అవుతాయి అని చెప్పడం జరిగింది. బావులు, గొట్ట బావులు, నీటి బొగ్గలు మరియు అనేక నదులు భూగర్భ జలము ఒక వనరు కాబట్టి ఇది నీటి ద్వారా వచ్చే వ్యాధులకు అత్యంత సాధారణ మార్గంగా మారుతుంది. బహిరంగంగా మల విసర్జన చేయడం అనేది చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని రకాలటువంటి నీటి వనరులను నాశనం చేస్తుంది, కాలుష్యం చేస్తుంది. అంతేకాకుండా కలరా, టైఫాయిడ్, పోలియో, మెనింజైటిస్, హెపటైటిస్, విరోచన వంటి వ్యాధులు కూడా కలిగిస్తాయి అని అంటే చెప్పడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మురుగు పారవేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మనం చేసుకోవాలి. పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి తక్కువ ఖర్చుతో అప్పటికప్పుడు అక్కడికక్కడే మురుగు పారవేసే పద్ధతులు ప్రోత్సహించబడుతున్నాయి. ఉదాహరణకు సెప్టిక్ ట్యాంకులు, రసాయన మరుగుదొడ్లు, కంపోస్ట్ గుంటలు, కంపోస్ట్ గుంటలు లాంటివన్నీ మనకి సజెస్ట్ చేస్తున్నాను. సెప్టిక్ ట్యాంకులు మురుగునీటి వ్యవస్థ లేని ప్రదేశాలకు, ఆసుపత్రులకు, భవనాలకు లేదా 4 నుండి 5 గృహాల సముదాయానికి అనుకూలంగా ఉంటాయి. అంటే చూసారు కదా, మురుగునీటి వ్యవస్థ అనేది లేని ప్రదేశాల్లో సెప్టిక్ ట్యాంకులు అనేవి లేని దగ్గర కూడా మనకి ఏమవుతాయి, కొన్నిసార్లు హాస్పిటల్లో చూసుకున్నట్లయితే మొత్తానికి కలిపి 1-2 సెప్టిక్ ట్యాంక్సే ఉంటాయి. లేదా కొన్ని మన అపార్ట్మెంట్స్లో చూసామనుకోండి, అపార్ట్మెంట్ మొత్తానికి కూడా ఒకటే సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చు అనమాట. మరి అలాంటప్పుడు కూడా వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని సంస్థలు అప్పటికప్పుడు అక్కడికక్కడే మానవ వ్యర్థాలను పారవేసి ఆరోగ్యకరమైన సాంకేతికతను అందిస్తున్నాయి. ఈ టాయిలెట్లను శుభ్రపరచవలసిన అవసరం లేదు. టాయిలెట్ల సీట్ల నుండి మలమూత్రాలు మూసివేయబడిన కాలువ ద్వారా బయోగ్యాస్ ప్లాంట్లకు ప్రవహిస్తాయి. అంటే కొన్ని దగ్గర మనకి అక్కడికక్కడే వ్యర్థాలను సక్రమంగా నిర్వహించేటటువంటి ప్లాంట్లు అయితే పెడుతున్నారు. దీనివల్ల బయోగ్యాస్కి ఉత్పత్తికి సహాయం చేస్తాయని చెప్పడం జరిగింది. ఉత్పత్తి చేయబడిన బయోగ్యాస్ శక్తి వనరుగా ఉపయోగించబడుతుంది. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యం. మన దేశంలో ఉత్సవాలు కాలానుగుణంగా నిర్వహించబడుతుంటాయి. వాటిలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, విమానాశ్రయాలు, ఆసుపత్రులు చాలా రద్దీగా ఉండే ప్రదేశాలు. రోజు వేలాది మంది వాటిని సందర్శిస్తుంటారు. అక్కడ పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని సరిగ్గా పారవేయాలి, లేకుంటే అంటువ్యాధులు ప్రబలవచ్చు. ఇది తప్పదండి. పారిశుద్ధ్యం విషయంలో ప్రభుత్వం కొన్ని ప్రమాణాలు నిర్దేశించింది. దురదృష్టవశాత్తు అవి ఖచ్చితంగా అమలు జరగడం లేదు. గవర్నమెంట్ అయితే దాని మీద ఖచ్చితమైన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది, బట్ అవి ఎవరు కూడా పాటించడం లేదు. అయితే మనమందరం బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో సహకరించాలి. పారిశుద్ధ్య నిర్వహణలో ఏదైతే ODF అంటాం కదా, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటాము, దీనిలో మనమందరం సహాయం చేయాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్తను వెదజల్లడం కానీ, లేదా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ మల విసర్జన చేయడం కానీ చేయకూడదు. కనుచూపు మేరలో చెత్త బుట్ట కనిపించకపోతే చెత్తని ఇంటికి తీసుకెళ్ళి చెత్త బుట్టలో వేయాలి. అంటే బస్ స్టాండ్లో మనం ఏదో చూస్తున్నాం, చెత్త వేయడానికి చెత్త ఎక్కడలేదు, అలాంటప్పుడు ఏం చేయాలి, చెత్తను మనతో పాటు తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న చెత్త బుట్టలో వేయాలి తప్ప, కానీ రోడ్లపైన కానీ బహిరంగంగా వేయకూడదు. మన పరిసరాలను పరిశుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడం మనందరి పాత్ర ఉంది. మీరు నీటి వనరులను ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో నిర్వహించడంలో మీ బాధ్యతను గుర్తించాలి. మంచి పారిశుద్ధ్య పద్ధతులు అవలంబించడం మన జీవన విధానాలను ఉండాలి. మీ వ్యక్తిగత చొరవ గొప్ప మార్పులను కలిగిస్తుంది. మీ శక్తి, ఆలోచనలు మరియు ఆశావాదంతో ఇతరుల ప్రభావితం చేయండి. ప్రజలు కలిసి పనిచేస్తేనే చాలా చేయవచ్చు. సమిష్టి చర్యలో గొప్ప శక్తి ఉంది అంటే పాఠం చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ చెప్పిన విషయం, మానవత్వం మరియు జ్ఞానోదయమైన పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అంటే ఇది నలుగురికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మనమే ప్రారంభించాలని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ప్రశ్నలు చూస్తే, నీటిని శుభ్రపరచడం అనేది డాష్ను తొలగించే ప్రక్రియ, మురుగును తొలగించే ప్రక్రియ. ఓకేనా, మురుగును తొలగించే ప్రక్రియ. ఇళ్ళ నుండి విడుదల చేసే వాడుక నీరుని మురుగునీరు అంటారు. ఎండిన డాష్ను ఎరువుగా ఉపయోగిస్తారు. ఎండిన డాష్ను చూద్దాం ఒకసారి అండి. ఎండినటువంటి దేన్ని ఎరువుగా ఉపయోగిస్తారంటే ఇంతకుముందు చెప్పాం కదా, బురద. ఓకేనా, చూసారు కదా. ఇది చూడండి, ఇక్కడ మనకి స్లడ్జ్ అంట. స్లడ్జ్నే మనం ఏం చేస్తాం, ఎండబెట్టిన తర్వాత దాన్ని ఎరువుగా ఉపయోగిస్తారు. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి. రైట్,
ఆరబెట్టిన మురుగులో దాదాపు 90% ఇసుకలో ఆరబెట్టిన పడకలు లేదా యంత్రాల ద్వారా నీటిని తొలగిస్తారు. నేలకు తిరిగి పోషకాలు అందించడానికి ఎండిన మురుగును ఎరువు ఉపయోగిస్తారు. కాబట్టి ఎండిన మురుగు ఆన్సర్ అండి. ఎండిన మురుగు. ఓకేనా, ఎండిన మురుగు. తర్వాత ప్రశ్న చూడండి. మురుగు కాలువలు డాష్ మరియు డాష్లచే పూడుకుపోతాయి. నూనె, కొవ్వు పూడుకుపోతాయండి. ఓకేనా, మురుగు నీరు అంటే ఏమిటి, దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు అనేవి కింద వెబ్సైట్లో అయితే మీకు ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి మీరు ఆన్సర్ చేయండి. తర్వాత ఓజోన్ గురించి ప్రకటనలను అధ్యయనం చేయండి, ఏవి సరైనవి అని అడిగాడు అనమాట. జీవుల శ్వాసక్రియ చూడండి ఒకసారి. రైట్, జీవుల శ్వాసకు ఇది అవసరం, ఓజోన్ కాదండి. నీటిని క్రిమినల్ చేయడంలో ఇది ఉపయోగించబడుతుంది. రైటే. ఇది అతినిర్వత కిరణాలను గ్రహిస్తుంది. రైటే. గాలిలో దాని నిష్పత్తి దాదాపు 3% ఉంటుంది. ఓకేనా, రైట్. గాలిలో దాని నిష్పత్తి అయితే తక్కువ ఉంటుంది. సో అయితే మనకి ఇక్కడ బీసీలు మాత్రం రండి, బీసీలు మాత్రం రైట్ అవుతాయి అనమాట. ఆప్షన్ 2 రైట్. సో ఇదండి మనకి పాఠ్యానికి సంబంధించి. దీంతో ఈ లెసన్ అయితే కంప్లీట్గా, టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్గా రివ్యూ చేయడం జరిగింది. అండ్ దీని ప్రాక్టీస్ క్వశ్చన్లు అయితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, వాటిని కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.